పండపోట బాలకి రేటు తమ్ముడా లేదు అరే ఎవడా మాలో కావలసిన నిండైన ఆశీర్వాదాలను జీవితాలను నాకు నేను క్రీస్తు ద్వారా నడుపుతున్నాను తండ్రి. ఇంటికి వెళ్ళాలరా అది ఎక్కడికి రా రాజా
ఎప్పుడు ఉత్సాహంగా విశ్వాసులు ఉండాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఆ విధంగా చేశారు. ఈ రోజున మన గ్రామ పురవీధుల్లో ఈ విధంగా కేరింతలు కొడుతూ యేసు ప్రభు యొక్క జన్మ శుభవార్తను ప్రకటించడం చాలా సంతోషం. చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంతమంది పాల్గొనలేకపోయారు. ఏదేమైనా సరే ఇది గ్రామానికి ఆశీర్వాదకరం, మన కుటుంబాలకు దీవెనకరం. ఇలాంటి ఆనందం, సంతోషం ఎప్పుడు చిరకాలం అలాగే ఉండాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ముఖం మార్చుకొని మూలను కూర్చోమని చెప్పడానికి రాలేదు దేవుడు. దేనికోసం వచ్చారంటే గొల్లలు ఎక్కడో చీకట్లో పొలంలో గొర్రెలను కాసుకుంటుంటే దూత వెళ్ళి చెప్పినటువంటి సమాచారం, నేడు మీకు ఒక శుభ సమాచారం వినిపించదను, మీకు లోకరక్షకుడు పుట్టెను అని గొల్లలకు శుభవార్త, మీకు శుభ సమాచారం, లేచి కేరింతలు కొట్టండి అని గొల్లలకు దేవదూత చెప్పినప్పుడు వాళ్ళు తమ మెడల మీద గొర్రెలను వేసుకొని యేసు ప్రభును చూడటానికి కేరింతలు కొడుతూ వచ్చారు. అలాగే మనం కూడా ఈ రోజున యేసు ప్రభుని మన గృహానికి తీసుకెళ్ళాం. మన ఆనందాన్ని ఎదుటి వాళ్ళతో కూడా మనం పంచుకున్నాం. దీనిని వ్యక్తపరచడానికే మనం పాడిన, ఆడిన ఇవన్నీ కూడా దానికి ప్రధానకాలి. దీనివల్ల ఆరోగ్యం మంచిగా అవుతాయి, సంబంధాలు మంచిగా అవుతాయి, ఇంకా పటిష్టం అవుతూ ఉంటాయి. కుటుంబ వ్యవస్థ కానీ లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచితనం కానీ ఇంకా పటిష్టం అవుతూ ఉంటుంది. అలాగే మరలా ఇలాంటి మంచి వాతావరణం మా గ్రామంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి ఆలోచన ఉంటుంది. నేను ఎప్పుడు దానికోసమే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ కార్యక్రమం అయిపోగానే తపస్సు కాలం మరలా ఎప్పుడు వస్తుందా అని, అదైపోగానే అక్టోబర్ మాసం మరలా ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకోసం అంటే మనం ఆనందంగా ఉండటం కోసం. కాబట్టి ఇంత మంచి వాతావరణాన్ని మీకు మీరుగా తయారు చేసుకున్నందుకు ప్రత్యేకంగా పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాస్త లేటు అయినా సరే పర్వాలా. జ్ఞానులు పగలు చూడలే, నక్షత్రం ఎప్పుడు చూశారు? రాత్రే చూశారు. గొల్లలకు కూడా పగలే వెళ్ళలేదు దేవదూత. ఎప్పుడు వెళ్ళింది వాళ్ళ దగ్గరికి? అందుకే క్యారల్స్ సహజంగా రాత్రిపూటే జరుగుతాయి. మనకి గ్రామాల్లో ఎంత త్వరగా అయిపోతాయి, లేదంటే సుమారుగా 1-2 అవుతూ ఉంటుంది క్యారల్స్. అర్ధరాత్రి పూట అలా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా పాల్గొన్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలను తెలియజేస్తాను. సర్వశక్తి గల దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి సర్వదా కాపాడుదురుగాక. 22వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి విచారణ దేవాలయంలో సెమీ క్రిస్మస్ ఉంటుంది. ఓకే, ప్రతిసారి తలుపుతారు కానీ అక్కడ ఎవరు కనపడతారు? ఏదో 2-3 కుటుంబాలు. నేను మీ అందరి ఇళ్ళకి వచ్చాను కదా, నాకు పని లేక మాస్టర్ని పంపిస్తే తప్పనిసరిగా అందరి ఇళ్ళకి వెళ్ళి వచ్చేస్తారు.
ప్రత్యేక He song mixed by DJ Madhu Smiley from Kerala. చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభువు మీతో వారిని గర్భఫలములను యేసు ఆశీర్వదింపనివారు.